ఓకే. టాక్స్‌లు వేయడం పైన మొదట్లో వచ్చి డెసిషన్ తీసుకోగానే చాలామంది చప్పట్లు కొట్టారు. బావుంది, బావుంది, బావుంది అనుకున్నారు. బర్త్ రైట్ సిటిజన్‌షిప్ కూడా పైన కూడా ఆయన డెసిషన్ తీసుకున్నారు. కొన్ని కోర్టులో ప్రస్తుతం ఆగిపోయినట్టుంది. అవును అవును సుప్రీం కోర్ట్‌కి పోయినట్టుంది. మా భాషలో సుప్రీం కోర్ట్ అది. సుప్రీం కోర్ట్‌కి పోయినట్టుంది. సుప్రీంకోర్టు పోద్ది. కానీ ఈ డెసిషన్స్ కారణంగా మొత్తం అమెరికా స్టాక్ మార్కెట్స్ అన్నీ క్రాష్ అయిపోయి అనేక మందికి సంబంధించిన లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఆవిరైపోయాయి అని ఒక చర్చ జరుగుతోంది. అమెరికన్స్‌లో ట్రంప్‌కి ఓట్లేసిన వాళ్ళలో కూడా కొంత నెగెటివ్ ఇది కనపడుతోంది. యా ఇప్పుడు ఉండొచ్చునండి, లేదని నేను అంటలేను ఎప్పుడు కూడా. అయితే యుఎస్లో ఎప్పుడు కూడా ప్రెసిడెంట్ అంటే మీ ఫస్ట్ టర్మ్ ఉంటుంది కదా, మాకు యుఎస్ నార్మల్గా ప్రెసిడెంట్కు 2 టర్మ్స్ ఉంటాయి అన్నట్టు. అంటే ఫస్ట్ 4 years, ఆ తర్వాత 4 years, మొత్తం 8 years. ఫస్ట్ టర్మ్లో ఫస్ట్ 2 yearsని డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకుంటారండి వాళ్ళు, డ్రాస్టిక్ డెసిషన్స్. ఆ తర్వాత నెక్స్ట్ 2 yearsలో డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోరు. ఓహో, ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి. ఓకే ఓకే ఓకే. ఈ ఫస్ట్ 2 yearsలో తీసుకున్న డెసిషన్స్ జనాలు మర్చిపోతారు. అయితే దీని రిజల్ట్స్ ఎట్లుంటాయంటే మీకు చెప్పాలంటే, మీకు క్లింటన్ అంటే దాదాపు 30 ఏళ్ళ కింద ప్రెసిడెంట్ క్లింటన్ ఎలెక్ట్ అయ్యాడు. ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేక్ 1992లో ప్రెసిడెంట్ క్లింటన్ ఎలెక్ట్ అయ్యాడు. ఎలెక్ట్ అయిన తర్వాత తను 8 years ఉన్నాడు. కానీ ఫస్ట్ అక్కడ మా దగ్గర లోక్సభ ఎలక్షన్స్ ఉంటాయి కదా, ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి అయితే ఆడ 4 ఏళ్ళకి కాదు, 5 ఏళ్ళకి కాదు, 2 ఏళ్ళకి అయితే అన్నట్టు. లైక్ మన రాజ్యసభ కాదు, రాజ్యసభ కాదు. రాజ్యసభలో మీకు ఏంటంటే ఎవ్రీ 2 yearsకు 1/3 members మారుతా అంటారు. అవును. మీ రాజ్యసభ మా సెనెట్ ఒకటే, సిమిలర్ ఎగ్జాక్ట్లీ. అంటే కొద్ది ఎలక్షన్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. ఎవ్రీ 2 yearsకి 1/3 చేంజ్ అవుతా అంటారు. లోక్సభ ప్రతిసారి ఎలక్షన్ అయినప్పుడు మొత్తం 540 ఎలక్షన్స్ అయితే మీకు. మా దగ్గర కూడా అంతే, మా నెంబర్ కూడా ఆల్మోస్ట్ అది నా 540 నెంబర్ దగ్గరనే ఉంది. మొత్తం లోక్సభ ఒకసారి ఎలక్షన్స్ అయితే మా దగ్గర. అయితే మా దగ్గర ప్రతి 2 ఏళ్ళకి ఎలక్షన్స్ అయితే, అక్కడ 4 ఏళ్ళకి కాదు, 2 ఏళ్ళకి ఎలక్షన్ అయితే. అయితే క్లింటన్ వచ్చి ఎప్పుడు కూడా ఎప్పుడైతే వీళ్ళు డ్రాస్టిక్ డెసిషన్ తీసుకుంటారు కదా, లోక్సభ ఎలక్షన్ అయినప్పుడు ప్రెసిడెంట్ యాంటీ పార్టీ ఎప్పుడు గెలుస్తుంది. ఓహో, ఓకే. ఫస్ట్ గెలిచినప్పుడు ప్రెసిడెంట్ లోక్సభ ఒకటే సైడ్ ఉంటారు. అయితే మాదేమో ప్రైమ్ మినిస్టర్ కాదు కాబట్టి కొద్దిగా డిఫరెంట్గా, లోక్సభలో చేంజ్ అయినంత మాత్రాన ప్రెసిడెంట్ చేంజ్ కాదు మా దగ్గర. ఇక్కడేమో లోక్సభ తోటే ప్రైమ్ మినిస్టర్ వస్తారు కాబట్టి అక్కడ డిఫరెంట్ అన్నట్టు. ప్రతి ప్రెసిడెంట్ క్లింటన్ వచ్చిన తర్వాత ప్రతి ప్రెసిడెంట్ ఆ ఫస్ట్ లోక్సభ ఎలక్షన్లో మొత్తం వైపౌట్ అయిపోయారు. క్లింటన్ తర్వాత ఎవరు? బుష్ తర్వాత ఒబామా తర్వాత ట్రంప్ తర్వాత బైడెన్ తర్వాత మళ్ళీ ట్రంప్. ఈ 30 ఏళ్ళ నుంచి కూడా ప్రతిసారి కూడా ఫస్ట్ టర్మ్ ఎలక్షన్స్ లా ఆ 2 years తర్వాత వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు ఎందుకంటే ఆ టైంలో డ్రాస్టిక్ డిసిషన్స్ తీసుకుంటారు. అయితే అందుకోసం అయితే ఏంటంటే ఆ డ్రాస్టిక్ డిసిషన్స్ అన్ని ఇప్పుడు తీసుకుంటారు. సో పొలిటికల్ స్ట్రాటజీ ఉంది, తీసుకుంటున్న నిర్ణయాల వెనక స్ట్రాటజీ ఉంది. నా పాయింట్ ఏంటంటే జనాల వ్యతిరేకతని ఇప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు. ఇంకా 2 years ఉంది కదా, ఇంకా 1.5 years ఉంది. అందులో ఎట్లా వీళ్ళు ఓడిపోతారని హిస్టారికల్ రికార్డ్స్ అని చెప్తున్నారు. ఓడిపోయినా ఫరక్ లేదు. ఎందుకంటే గవర్నమెంట్ నడుస్తూనే ఉంటుంది, గవర్నమెంట్ చేంజ్ కాదు. నేను రీసెంట్గా సిఎన్ఎన్ సర్వే ఏదో చూసా. సిఎన్ఎన్ సర్వేలో 54% ట్రంప్కి వ్యతిరేకంగా 54%. అంత పాపులర్ ఓటుతో గెలిచిన వ్యక్తి 2 నెలల్లో అంత వ్యతిరేకత తెచ్చుకోవడం అనేది సిగ్నిఫికెంట్ కదా. ఏ ఛానల్ అన్నారు? సిఎన్ఎన్. అది సిఎన్ఎన్ అంటే యాంటీ ట్రంప్ ఛానల్ అండి. అవునా? ఓకే. ఫాక్స్ న్యూస్ వేరే, సిఎన్ఎన్ వేరే. అంటే ఉండొచ్చులే, నేను సిఎన్ఎన్ మొత్తం తప్పని అంటలేను, ఉండొచ్చు. బట్ నార్మల్గా ఏంటంటే అన్పాపులర్ డెసిషన్స్ అన్నవి ఈ ఫస్ట్ టర్మ్లో జరుగుతాయి అన్నట్టు. మీకు కొన్ని చెప్తానండి. మోడీ అన్పాపులర్ డెసిషన్స్, డబ్బులు ఒకటిసారి మాయం చేసేసిండు కదా, అది పాపులర్ డెసిషన్ కాదు కదా. అటువంటి కొన్ని డెసిషన్స్ వాళ్ళకు ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ కొన్ని డెసిషన్ చేయాల్సి వస్తుంది. అది ఇప్పుడు చేస్తేనే బెటర్. నేను డబ్బులు కానీ ఈ డెసిషన్ కరెక్ట్ అవునా కాదని చెప్పట్లేదు. ఒకటి ఏంటంటే అన్పాపులర్ డెసిషన్స్ అన్నది ఇప్పుడు చేస్తారు అన్నట్టు. ఓకే, రైట్. ఈ ట్రావెల్ బ్యాన్కి సంబంధించిన చర్చ జరుగుతుంది. ట్రావెల్ బ్యాన్ ఉంటుందా? తప్పకుండా ఉంటుందండి, తప్పకుండా. పెద్ద డెసిషన్ కదా ట్రావెల్ బ్యాన్ కనుక పెడితే. ట్రావెల్ బ్యాన్ అంటే ఓన్లీ సర్టన్ కంట్రీస్ నుంచి, దాదాపు 40-45 కంట్రీస్ ఉంటున్నారు. దాదాపు 45 కంట్రీస్ ట్రావెల్ బ్యాన్ ఉంటుంది. అంటే ఎన్ని పెద్ద కంట్రీస్ కావండి, అంటే ఇప్పుడు చిన్న కంట్రీస్. అందులో కూడా 3 లిస్టులు తయారు చేసిండ్రు. అంటే ఇది మాకు లీక్ చేస్తాను ఇన్ఫర్మేషన్, కావాలని లీక్ చేస్తాను. ఇదివరకు కూడా ముస్లిం ట్రావెల్ బ్యాన్ అని 2016లో కొన్ని యెమెన్ అటువంటి కంట్రీస్ నుంచి బ్యాన్ చేసిండు 2016లో.
దాన్ని 2021లో మళ్ళా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ రివర్స్ చేసింది. అయితే అది సుప్రీంకోర్టు దాకా పోయింది. 2018లో వాళ్ళు సుప్రీంకోర్టు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ చేసి ట్రావెల్ బ్యాన్ను సపోర్ట్ చేసింది. ఇప్పుడు 45 కంట్రీస్లో ఒక రెడ్ లిస్ట్ అని ఒకటి తయారు చేసిండ్రు. రెడ్ లిస్ట్ తర్వాత ఆరెంజ్ లిస్ట్ ఉంది, తర్వాత ఎల్లో లిస్ట్ ఉంది అన్నట్టు. రెడ్ లిస్ట్ ఏంటంటే వాళ్ళు మా కంట్రీకి ఎంటర్ కారాదు, ఓకే, వాళ్ళకి వీసాలు ఉన్నా F1, H1, O1, P1, Q1 ఏ వీసాలు ఉన్నా, ఆల్రెడీ వీసాలు వచ్చినా కానీ ఎంటర్ కారాదు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎక్స్టెండ్ చేయరాదు, వేరే స్టేటస్ చేంజ్ చేయరాదు, వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే వాళ్ళ వీసా స్టేటస్ ఎక్స్పైర్ అవుతుందో వెళ్ళిపోవాలి. అంతకు మించి వాళ్ళ వీసా స్టేటస్ ఎక్స్టెండ్. ఐడియా ఉందా? ఆ కంట్రీస్ లో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను, క్యూబా, వెనిజులా, భూటాన్ ఎందుకు ఇంక్లూడ్ చేసినో నాకు తెలియదు, మరి ఎందుకు ఇంక్లూడ్ చేసినో తెలియదు. యెమెన్, సోమాలియా కొన్ని ఈ కంట్రీస్ ఉన్నాయండి. ఇవన్నీ రెడ్ లిస్ట్లు ఉన్నాయి. తర్వాత వెనిజులా ఇస్ వన్ ఆఫ్ ద కంట్రీ టూ అన్నట్టు. తర్వాత ఆరెంజ్ లిస్ట్ అని ఉంది. ఈ ఆరెంజ్ లిస్ట్లో ఏంటంటే వాళ్ళకి రెస్ట్రిక్టెడ్, అంటే మీకు అత్యవసరం ఉంటే మిమ్మల్ని మేము ఎలవ్ చేస్తాం. ఎలవ్ చేసినా కూడా మిమ్మల్ని మొదలే మేము ఇంటర్వ్యూ చేసి, ప్రతి ఒక్క ఎంట్రీ పర్సన్ ఇంటర్వ్యూ చేసి, ఒకవేళ మా దేశానికి కనుక మీరు అత్యవసరం అనుకుంటే మిమ్మల్ని ఎలవ్ చేస్తాం, లేకుంటే మేము ఎలవ్ చెయ్యం. మీ దేశానికి అత్యవసరం అనుకుంటే, మా దేశానికి అత్యవసరం అనుకుంటే ఎలవ్ చేస్తాం. ఇంకోటి, ఒకవేళ దేశంలో ఉన్నోళ్ళ పరిస్థితి ఏంటంటే మీరు అడగొచ్చు కదా, వాళ్ళకు ఎక్స్టెన్షన్ కానీ చేంజ్ ఆఫ్ స్టేటస్ నార్మల్గా ఏంటంటే మనం ఇప్పుడు F1 పోయినా అనుకోండి, అక్కడి నుంచి H1కి అక్కడనే చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్లై చేసుకోవచ్చు కదా. ఆ ప్రొవిజన్ కూడా వాళ్ళు డినై చేయొచ్చు అన్నట్టు. వాళ్ళు అంటే ఇంకా మాకు క్లియర్గా అర్థం కావట్లేదు ఈ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒకవేళ వాళ్ళు కనుక F1 నుంచి H1B చేంజ్ ఆఫ్ స్టేటస్ చేయదలుచుకుంటే వాళ్ళు H1B అప్రూవ్ చేసి అప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కౌన్సిలేట్కి పోయి, US కౌన్సిలేట్ పాకిస్తాన్కి పోయి అక్కడ అప్లై చేసుకోవాలి. కానీ మేము అక్కడ లోకల్గా చేంజ్ ఆఫ్ స్టేటస్ చేయరాదు. ఎక్స్టెన్షన్ స్టేటస్ చేసినా కూడా మీరు మీ దేశం పోయి మళ్ళీ రావాలని చెప్పి వాళ్ళు ఇండికేషన్ ఇస్తున్నారు ఇప్పుడు. కానీ మరి ఏమైనా కొన్ని అత్యవసర వాటికి ఏమైనా ఎక్సెంప్షన్ ఇస్తారో మనకు తెలియదు ఇప్పుడు. ఈ ఆరెంజ్ లిస్ట్లో పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ ఉంది, రష్యా ఉంది, రష్యా కూడా ఉంది, కొన్ని వేరే కంట్రీస్ కూడా ఉన్నాయండి. సో ఇప్పుడు ఇండియా దేంట్లో ఉంది? ఇండియా ఏం లేదండి. ఇండియా కంఫర్టబుల్ ఇండియా చైనా ఏం లేదు, మెక్సికో ఏం లేదు. ఈ మేజర్ కంట్రీస్ వీసా కాంట్రిబ్యూషన్స్ వల్ల ఈ 3 కంట్రీస్ మేజర్ కంట్రీస్ ఈ లేవండి, ఈ లేవు. తర్వాత ఇంకోటి ఎల్లో లిస్ట్ అని ఉంది. ఈ ఎల్లో లిస్ట్ అంటే ఈ కొద్దిగా సాఫ్ట్ కార్నరు, మేము వాచ్ చేస్తున్నాము, మాకు ఇష్టం వచ్చినట్టుగా మేము బిహేవ్ చేయండి, ఒకవేళ బిహేవ్ చేయకపోతే మిమ్మల్ని కూడా ఆరెంజ్ లిస్ట్ కానీ రెడ్ లిస్ట్ పంపిస్తామని చెప్పి ఉన్నది. అంటే కొన్ని దేశాలనే అండి, ఉట్టికి పోయి ₹1 కోటి ఇస్తే వాడు పాస్పోర్ట్ ఇస్తాడు, అక్కడ నుంచి ఇటు వచ్చేస్తారు, అక్కడ నుంచి ఇటు వచ్చేస్తారు. సో అటువంటి ఇంకోటి ఏంటంటే కరేబియన్ ఐలాండ్స్ లో కొన్ని బ్యాంక్స్ ఉన్నాయండి, వాడు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకుపోయినా పెట్టేస్తాడు అన్నట్టు. టెర్రరిస్ట్ పైసలు తీసుకున్నా డబ్బులు పెట్టేస్తాడు, వాళ్ళు సిటిజన్షిప్ ఇచ్చేస్తారు, డబ్బులు పెట్టేస్తారు, అన్నీ ఉన్నాయి. అటువంటి కంట్రీస్ మీరు మొత్తం కరెక్ట్ చేసుకుంటేనేమో పర్వాలేదు, లేదా అంటే మిమ్మల్ని కూడా తీసి పడేస్తాను చెప్పి చిన్న చిన్న కంట్రీస్. సో ట్రావెల్ బ్యాన్ అనేది ఇండియా పైన ఇంపాక్ట్ చూపించలేదు? లేదండి, ఇండియా పైన అసలు ఏమైనా చూపెడితే పాజిటివ్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుంది కానీ నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు. ఏంటి పాజిటివ్ ఇంపాక్ట్ అంటే? ఇప్పుడు మనకి వీళ్ళందరూ గ్రీన్ కార్డు కూడా కట్ అయిపోతుంది కదా కొంతమందికి. ఓహో, ఓకే. ఆ గ్రీన్ కార్డ్స్ మనకు వచ్చే ఛాన్స్, స్టేక్ పెరుగుతుంది, స్టేక్ మన పర్సంటేజ్ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు H1B ఉన్నది, వీళ్ళందరూ H1B ఎలిజిబుల్ కారు, కాకపోతే ఆ H1 కూడా మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా ఏమైనా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్పితే హామ్ అయ్యే ఛాన్స్ అయితే